జోహార్ అందశ్రీ గారు. తనకు నాకు ఒక 12 నుంచి 13 ఏళ్ళ పరిచయం. అయితే ఆ పరిచయము తన నిప్పులో వాగులో నన్ను తోడు తీసుకుపోయింది, ఆయన నడకలో నన్ను తోడు తీసుకుపోయింది. ప్రతి విషయంలో తను ఏది అడగాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా నా దగ్గరికే వస్తుండే. నన్ను నా పేరు పెట్టి పిలవకపోవు, మా చెల్లె మొగుడు అని పిలుస్తుండే నన్ను. ఇక్కడ చెల్లె మొగుడు అని పిలుస్తుండే. ఎట్లా అంటే తను ఒక మాట అంటుండే, ఏదన్నా పదవి తీసుకోండి మీకు బాగుంది అన్నప్పుడు ఓ మాట అన్నాడు, నింగినే పిడుగులను పడదోసిన గతి తప్పున అడుగులే గతి తప్పున సొమ్ములకు నా పాట అమ్మ చూపును ఎప్పుడు రొమ్మిర్చి చెప్పనా అమ్మ పైన అన్నాను. నేను మా చెల్లెమ్మగన్ దగ్గర ఏదైనా సరే తీసుకుంటా కానీ నాకు ఏ పదవులు అవసరం లేవని చెప్తుండే. నాకు నెలలో ఒక 3-4 సార్లు కలుస్తుంటే నేను కవులంటే చాలా ఇష్టపడతా. అంతటి గొప్ప వ్యక్తి నా కుమారుని మ్యారేజ్ అయిన 3 రోజులకే చనిపోవడము, ఆ సంతోషంలో ఇంత బాధను మోయడం చాలా కష్టంగా ఉంది. ఆయన లేడనే నిజాన్ని నేను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. ఎప్పటికీ మనతోనే ఉంటాడు, ఎప్పటికీ ఆయన పాట రూపంలో మననంటే నడుస్తాడని గాఢంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.